श्रीमहागणाधिपतये नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ॐ नमः चण्डिकाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्ण शरणम् श्रीकृष्ण शरणम् श्रीकृष्ण शरणम्। महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 656వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 16వ పర్వము శాంతి సప్తకములోని పంచమ పర్వము అయినటువంటి మౌసల పర్వములో పేజీ నంబరు 652 145 వసుదేవుడు వెళ్ళిపోయాడన్న విషయం తెలవారిన తెలిసింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా విలపించారు. ఆ వసుదేవుడి భార్యలు నలుగురు, అంటే మనకి తెలిసిందల్లా మహా తెలిస్తే దేవకి, ఇంకా తెలిస్తే రోహిణి తెలుసుకున్నారు. బాబా భద్ర మధిర అని ఇంకా నలుగురు. ఈ నలుగురికి నలుగురు జన్మించారు. దేవకికి శ్రీకృష్ణుడు, రోహిణికి బలరాముడు, భద్రకి సుభద్ర, అందుకే ఆవిడ పేరు సుభద్ర. తర్వాత మధిరకి సాత్యకి. ఇలా నలుగురు. ఆ నలుగురిలో సాత్యకి కృష్ణుడు కొడుకు ప్రద్యుమ్నుడు, వీళ్ళు అర్జునుడి శిష్యుడు. వాళ్ళు నలుగురు సహగమనం చేయడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఈయన చక్కగా ఆ పార్థివ శరీరము, అంటే పలుమార్లు శుభము శుభం అంటే నాకు ఇష్టం లేదు, అందుకని నేను పార్థివ శరీరము అంటున్నాను. పార్థివ శరీరం అంటే పార్థివము, పృథ్వు అంటే భూమి, అంటే కదలని శరీరము. ఆ పార్థివ శరీరానికి చక్కగా ఏర్పాటు చేశాడు. బయలుదేరుతుంది. దాని వెనకాల రాణులు వెళ్తున్నారు. వాళ్ళ పక్కన, కుడి పక్కన ఎడ పక్కన వాళ్ళు ఓదారుస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఆ పార్థివ శరీర యాత్ర జరుగుతుంది. వంశల పర్వం అంటేనే ఏముందండి, మొత్తం అందరూ ఎవ్వరూ మిగలలేదు. అక్కడ ఎవ్వరూ మిగలలేదు. కొంతమంది బాలుడు మిగిలాడు. వాళ్ళు ఏమంటే ద్వారకా నగరం కూడా ముంచెత్తపోతుంది. కాబట్టి అండి, ఎవరైనా సరే ఈ పరిణామ క్రమంలో మనం దేన్ని చూసి విర్రవేయకూడదు. మనం ఎంతో ఎత్తుకు ఎదిగిపోదాం అనుకుంటాం, అంతే ఎత్తుకు ఎదిగింది అలాగే పడింది. ఇది పరిణామ క్రమం. కాబట్టి అసలు ఈ అవ్యయం అంటే ఎదుగు తరుగు లేనటువంటి ప్రదేశానికి మనం వెళ్ళగలగాలి. ఏమిటది? మోక్షం. దానికోసమే మనం ప్రయత్నం చేయాలి. మిత్రులారా, మీరందరూ విన్నారని నేను మహాదేవ్ మహాదేవ్ చెప్పు. కొంచెం బరువెక్కినటువంటి మాటలు, బరువెక్కిన పద్యాలు. మనం ధైర్యంగా ఉండాలి. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళలేదు, అందుకే జగన్నాథుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఒరే బాబు, విచిత్రం ఏంటంటే జగన్నాథుడికి కూడా అంత్యేష్టి జరుగుతున్నారు. జగన్నాథుడి కూడా అంత్యేష్టి జరుగుతున్నారు. కోయిల వైకుంఠం అంటారు, అది కూడా జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఆ మర్నాటి జగన్నాథుడి వచ్చేస్తారు. ఇది నాకు చెప్పడం కోసమే. బహుశా కురుక్షేత్రం నుంచి అక్కడ తప్ప ఇంకెక్కడా జరగదు.
ఈ విచిత్రమైన ప్రక్రియ అక్కడ తప్ప ఇంకెక్కడ జరగదు అనుకుంటాం. మనం కూడా వెళ్ళి చూడొచ్చు. ఆ 4 వాటి మీద కొన్ని పూలు వేసుకుంటారు. మేము మనం వెళ్ళాం. ద్వారకావాసులెల్లను తల్లడంబులు ఉల్లడములు కప్ప ద్వారకా వాసులందరూ మనసులు తల్లడిల్లిపోరు, మనసంతా దుఃఖంతో నిండిపోగా మోముల ఊరుల బాష్పధారలు అతి కరుణమున మనస్సులోనేమో దుఃఖం, పైనేమో ముఖం నుంచి ఈ కళ్ళ నీళ్లు ఇలా దారులు వాడు తుడుచుకున్నారు మళ్ళీ వస్తున్నాయి, తుడుచుకున్నారు మళ్ళీ వస్తుంది, అలా వస్తుంది. అతి కరుణ మన ఆహారవంబులెసగా వెనుకను ఆ పార్థివ శరీరాన్ని అలా తీసుకెళ్తున్నారు. దాని వెనకాల ఈ రాణులు 4 వెళ్తున్నారు. దాని ముందర ఈ బ్రాహ్మణులు అగ్నిహోత్రం తీసుకెళ్తున్నారు. మంత్రాలు తంత్రాలు జరుగుతున్నాయి. అర్జునుడు వెళ్తున్నాడు. ఈ దారికి అటు ఇటు కూడా ద్వారకావాసులు నిలబడి ఆహాకారాలు చేస్తూ కళ్ళమటి నుంచి నీళ్లు అలా వస్తూ ఉంటే మనసులు దుఃఖంతో నిండిపోయినట్టే. తర్వాత శేషపతి మహేషుడు వేట్క మెలిగెడు. తోట లోపల ఎక్కడికి తీసుకెళ్ళాడు? నిజంగా తీసుకెళ్ళాడు. ఆయన ఎప్పుడు ఒక తోట అంటే ఆయన ఎందుకో చాలా ఇష్టం. వసుదేవుడికి ఎప్పుడైనా కొంచెం సమయం దొరికిందంటే వెళ్ళి ఆ తోటలో విహరిస్తున్నారు. ఆ తోటలోనే అంత్యేష్టి చేస్తారు. అంటే అప్పటికి రుద్రభూమి ఉండేది, కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇళ్లలోనే చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా మనం చూడండి, వాళ్ళ తోటలు వాళ్ళకు ఉంటాయి, ఫామ్ హౌసెస్, అక్కడే చేసేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ తోటలోకి తీసుకెళ్ళారు. అది ఎటువంటి తోట అంటే ఆ తోటలోకి ఈయన జీవంగా అనుకుంటుగా ఎప్పుడు వెళుతూ ఉండేవాడు. ఆయనకి అక్కడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం, విహరిస్తూ ఉంటారు. ఆ తోటలోకి తీసుకెళ్ళి అక్కడే ఈయనకి అంత్యేష్టి చేద్దామని నిర్ణయించుకుంటారు. తీసుకెళ్ళి సమగ్ర చందనాగరు కాష్ట చేయము కావించిన సొదా అంటే మనిషిని దహనం చేయడానికి ఏర్పరిచినటువంటి చితిని సొదా అంటారు. అక్కడ ఏం చేశారు? ఇంత పూర్వం అక్కడ ఒక సొద ఏర్పాటు చేశారు. ఎలాగ చేశారు? కట్టెలు, కాము కట్టెలు కావు, చందనం, చందనం గంధం, మంచి గంధం, అగరు, అలాగే కాష్ట చేయము, ఒక విధమైనటువంటి గడ్డి. ఆ గడ్డికి ఉన్నటువంటి ఇదేంటంటే తొందరగా అంటుకుంటుంది. ఆ గడ్డితోనూ మంచి గంధంతోనూ అగరులతోనూ ఏర్పాటు చేసినటువంటి సొదకి తీసుకెళ్ళారు. చితికి దగ్గరికి తీసుకెళ్ళి సద్విదితయముగా ఆ పాడి ఎలా చేర్పించాలో అంటే విధి విధానంతో ఈ తీసుకొచ్చినటువంటి దాన్ని ఆ పాడి మీద పెట్టించి ఆ శరీరాన్ని అర్జునుడు ఆ యాదవేంద్రుడు పితృమేధమెల్ల జనులు అభివృద్ధి చేయంగా ఆ చితి యందు ఆ శవంబును ఆరోపించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మెచ్చుకునే విధంగా, ఆహా, కొడుకులు ఇద్దరూ లేకపోయినా అర్జునుడు ఎంతో శ్రద్ధగా చేస్తున్నాడు అని మెచ్చుకునే విధంగా మొత్తానికి ఈ పార్థివ శరీరాన్ని ఆ చితి మీద పెట్టించి పెట్టించారు. ఇది విచిత్రం. మీకు నేను చెప్పాను చూడండి, పరమాత్ముడిని కన్నాడు ఆయన, శ్రీకృష్ణుడు కన్నాడు, కానీ ఆయన చేత అంత్యేష్టి చేయించుకోలేదు. శ్రీకృష్ణుడు చెప్పాడు, నాన్న నీకు అంత్యేష్టి
అర్జునుడు చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ వస్తానని రాలేదు. అలాగే రాముడి కూడా అంతే. అది కాబట్టి అర్జున్ వాళ్ళందరూ మెచ్చుకోవడంగా ఈ శరీరాన్ని ఆ చితి మీద పెట్టించి పనిచి ఆజ్ఞాపించి పెట్టించాడు. అగ్నిదీప్తమగునట్లు అక్కడ వాళ్ళందరినీ వెలిగించండి. అంటే రాజులు ఏం చేస్తారంటే వాళ్ళు అలా ముట్టుకుంటారు, వెళ్ళి వాళ్ళు మిగతా వాళ్ళు దానికి అగ్నిదీప్తము అయితే వెలిగించి ఎవరికి ఎవరు నాకు చాలా ఇష్టమైన పాట జీవన తరంగాలు సినిమా. మీకు తెలుసో తెలీదో కానీ మొట్టమొదటి మన తెలుగు సినీ చరిత్రలోనే ఆ పాట స్టార్ట్ అవడం నుంచి ఎండ్ అవడం వరకు ఈ పార్థివ శరీర యాత్ర అంతే, ఇంకేం ఉండదు. సరే మధ్యలో ఆ సినిమా కోసం కొడుకే వస్తాడు, పోలీసుల నుంచి తప్పించుకో, వాడికి తెలియదు అది తల్లి శరీరం. భయపడి తెంచుకు పారిపోయిన తెలియని పాశం వెంటపడి నీ రుణం తీర్చుకోను. ఒకప్పుడు అక్కడికి మూసుకుని వెళ్ళేవాడు కాబట్టి అంత దూరం ఒకళ్ళే మోయలేరు కదా, అందుకని భుజం మార్చుకుంటారు. భుజం మార్చుకోవడం అంటే వాళ్ళు ఇంకోటి వచ్చి ఆ భుజం వేస్తారు. భుజం వేయడం అంటారు. భుజం వేయడం అంటే మోయడం. కొన్ని టెక్నాలజీస్ కూడా పోతున్నాయి. వాళ్ళు కూడా వెళ్ళి భుజం వేసారు. అసలు నేను భుజం వేయాల్సిన వాడినండి అంటే నేను మొయ్యవలసిన వాడినండి అని. భుజం వేశాను అంటే ఇది మోసాను. కాబట్టి ఆయన చిత్తుని అగ్ని సంస్కారం చేయించేశాడు అని పెట్టించేశాడు, వెలిగించాడు. దేవకి ప్రముఖులు ప్రముఖులు నలుగురు ప్రవేశ లీల అంగీకరించి దేవకి, రోహిణి, భద్ర ఆ చిత్తులో వాళ్ళు ప్రవేశించారు, అంగీకరించి అందరూ అలా ప్రవేశించేస్తారు. అలా ప్రవేశించారు. అది ఆబాల వృత్తము అంటే పసి పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు ఈ సిచ్యుయేషన్ ఈ సంఘటన చూసి కన్నీరు పెట్టినవాడు. నలుగురు ఒక్కసారిగా చిత్తులో ప్రవేశించేశారు. చాలా మంది ఏమనుకున్నారు వాళ్ళు కట్టరు వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు లోపలికి. ఒకలా నుంచుంటారు. వీళ్ళు నలుగురు 4 వైపులు నుంచున్నారు. హరహర మహాదేవ్. జనములు ఆర్తి అందరూ ఆర్తి. ఏమిరా అసలు వసుదేవుడే వెళ్ళిపోయాడని బాధపడుతుంటే ఈ నలుగురు మహాపతి వ్రతలు ఏకకాలంలో వెళ్ళిపోతారు. కందపతి. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. సహగమనము అని కొంచెం చిన్నదిగా చెప్తాను. ఈ మధ్య మనం పూరి వెళ్ళాం. అక్కడ మీకు గుర్తుందో లేదో మరి నాకు తెలియదు కానీ దశావతార మఠ్ అని ఒక మఠం చూసాం మనం. ఏమిటా దశావతార మఠము? సాక్షాత్తు జయదేవుడు కొన్ని సంవత్సరాలు కాపురం ఉన్న ప్రతి ఇల్లు అది. మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఇల్లు అలా వదిలేసి, అది నిజంగా పెద్ద ఆర్కియలాజికల్ సెంటర్ చేయాలి. జయదేవుడు తెలుసుగా మీకు? కనీసం ఆయన అష్టపదులోనే తెలుసా? మనకు అది ఎందుకు తెలుస్తుంది? మనకి వాడికి పుష్పరాజ్ అందులో పాట తెలుస్తున్నారు, తెలుస్తుంది. జయదేవుడు అష్టపదుడు, ఒక భక్తుడు ఆయన, మహానుభావుడు. ఘంటసాల పాడాడు. కొన్ని అష్టపదులైనా వినండి.
జయ జగదీశ హరే. అలాగే చాలా ముఖ్యమైనది, చాలా మంది పాడుతూ ఉంటారు. చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి అని చక్కని పాట అది. చందన చర్చిత నీల కళేబర. నీల కళేబర, ఈ నీల కళేబర అని ఎందుకన్నాడంటే అక్కడ నీలమాధవుడు వచ్చాడు. ఏది? ఆ ఇంద్రద్యుమ్న సరోవరము పూరి. ఆయన భార్య పేరు పద్మావతి. ఈ పద్మావతి జన్మ కూడా చాలా విచిత్రం. ఇప్పుడు నేను చెప్పాలంటే జయదేవుడు కథ చెప్పాల్సి వస్తుంది, కానీ చాలా విచిత్రం. ఆవిడ ఏం చేశారంటే జగన్నాథుడు ఆజ్ఞాపించాడు, అమ్మా ఈయనకి భర్త జయదేవుడు, తల్లిదండ్రులు తీసుకొచ్చి ఈయనకి అప్పగారు, నేను చాలా కట్ షాట్ చేస్తాను. జయదేవుడికి ఇచ్చారు. అమ్మా నేను నాకు ఈ పెళ్లి గిల్లి నాకు వద్దమ్మా, నేను చేసుకోలేను, నన్ను వదిలేదు. వాళ్ళ తల్లిదండ్రులు, నాయన జగన్నాథుడు చెప్పాడు ఈవిడ నీ భార్య అని, ఇదిగో నీకు వదిలేస్తున్నావు, నీ ఇష్టం ఏం చేసుకుంటూ చేసుకుని అడిగిపోయారు. ఈవిడ ఇక్కడ ఉండిపోయింది. ఈ పద్మావతి ఉండిపోయేటప్పటికి ఆవిడ ఏం చేసింది పాపం, తల్లిదండ్రులు లేరు. ఈయన్ని చూడగానే ఏమండి నా పరిస్థితి ఏంటి, నా సంగతి ఏంటి అంటూ ఉండేది. ఆయన పాపం దక్కగలిగి సరిపెట్టి చేస్తారు. జగన్నాథుడే వచ్చేసాడు వాళ్ళ దగ్గర. ఆ ఇంటికి వెళ్ళామండి మనం, మీరు పొలకించి పోవాలి. విచిత్రం ఏంటంటే పక్కన ఎవరు లేటు చెబుతామంటారు. వినే యోగ్యత కూడా ఉండాలి. ఇదంతా చెబుదామని నా ఉద్దేశం. బహుశా ఇప్పుడు మీకు వినే యోగ్యత ఉంది, అందుకని వస్తుంది. ఆ పద్మావతిని రాజుగారు చాలా గౌరవించారు. ఇది చూసి రాణి కనుగొంది, ఏమిటి పద్మావతి ఆఫ్టరాల్ మన దగ్గర పనిచేసే వాళ్ళకి ఆఫ్టరాల్ మనకేంటి. అందుకని ఒక రోజున ఏం జరిగింది, ఒక పురుషుడు చనిపోయాడు. ఒక స్త్రీని బలవంతాన్ని తీసుకెళ్తున్నారు. ఆవిడ నేను రాను అంటుంది. భర్త చనిపోయిన బాధ ఉంది, ఇప్పుడు తను చనిపోతానన్న బాధ ఎక్కువగా. ఇదంతా పద్మావతి చూసి ఆ రాణి గారిని అడిగింది, ఏమిటంటే జరుగుతుంది, ఎందుకు ఆవిడని అలా తీసుకెళ్తున్నానంటే సహగమనం మన అలవాటు కదా. అప్పుడు ఆవిడ అంటుంది, సహగమనం ఇదేమిటి, ఇది కాదే సహగమనం అంటే. మరి ఏమిటి సహగమనం? నిజంగా భర్త మరణ వార్త విన్న తర్వాత వాళ్ళు ఆ మాట విన్న తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు మళ్ళీ నిశ్వాసం ఆగిపోతుంది. దాన్ని కదా సహగమనం అంటారు. అబ్బా అలా ఎలా జరుగుతుంది, జరగదు. నిజమైన ప్రేమ అంటే అదే జరుగుతుందండి, అంతే. ఇది అక్కడ జరిగింది. ఇది ఎంత దశావతార మట్లో జరిగింది. ఇప్పుడు నేను చెప్పేదంతా ఈవిడికి ఒక దుర్బుద్ధి లేదా ఒక దురాలోచన, ఒక దౌర్భాగ్యపు ఆలోచన వచ్చింది. కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కొంతమంది భటులు ఆవిడ ప్రీ ప్లాంట్ గా పిలిపించారు. అమ్మ రాజుగారు జయదేవుడు అడవికి వెళ్ళారమ్మా. ఉన్నట్టుండి జయదేవుడు ఒక సింహం వచ్చి కరిచేసి చంపేసింది. ఈ మాట విని ఇటు చూసేటప్పటికి పద్మావతి పడిపోయింది, చనిపోయింది. పద్మావతి చనిపోయింది. చనిపోయేటప్పటికి ఆవిడకున్న బాధ. ఇప్పుడు ఒక చక్కటి కీర్తన మీరు 9 లోపల చెప్పండి నాకు. ఆయన జయదేవుడు తన కీర్తనతో ఆవిడ బ్రతికించారు. ఇదంతా జరిగినది జగన్నాథుడి సన్నిధంలో దశావతాత్మట్లో. మనం వెళ్ళి అంతా కొంతవరకు తిరిగి మొత్తం తిరగల. ఆటో వాడికి ఫిల్ చేస్తున్నాడంటే మన మధ్యలో వదిలేసి అసలు సహగమనం అది తనకి ఉండలేదు. ఆ తర్వాత ఏం జరిగింది, ఇది బలవంతంగా తోయడం ప్రారంభించి కొందరు సహజంగా వెళ్ళిపోయేవాళ్ళు కదా. ఇప్పుడు చూడండి, దేవకి వాళ్ళు సహజంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక బలవంతంగా తోయడం ప్రారంభించారు. ఆ తర్వాత మనకి హిస్టరీ చరిత్ర ప్రకారం లార్డ్ విలియం బెంటింగ్, ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, విత్ ద కోఆపరేషన్ ఆఫ్ సోషల్ వర్కర్, మన సాంఘిక సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్,
ఇటువంటి వాళ్ళ సహకారంతో దీన్ని ఈ సతీ సహగమనాన్ని నిషేధింపడదు. మా నాయనమ్మ గారు అత్తగారు, మా నాయనమ్మ గారు ఆ అత్తగారు మా కుటుంబంలో ఆఖరి సహగమనం జరిగింది. అది కాబట్టి మా నూనె ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ సుబ్రహ్మణ్య దీక్షితులు ఆయన పేరు. ఆ పేరునే మా నాన్నగారు. మా రాళ్ళబండి వారి వంశంలో జరిగిన ఆఖరి సహగమనం. ఆ తర్వాత సతీ సహగమనం అసలు టోటల్గా బ్యాన్. కాబట్టి ఇక్కడ వీళ్ళు సహగమనం సహజంగా చేసేవాళ్ళు. కొంతమందికి సహజంగా వెళ్ళిపోయింది ఈ సహగమనం. ఈ సంఘటన చూసినటువంటి ఆబాల గోపాలం అంటే ఆబాల వృత్తులు అందరూ ఆర్తి పొందారు. అయ్యో, అందరూ గుండెలు బాదుకున్నారు. తర్వాత కందపల్లి ఘృతములపై చల్లగా, ఇప్పుడు ఘృతములపై చల్లగా అచ్చితి పేర్చిన సప్త శిఖల జిహ్వల సకల రవం. చూడండి, ఆ చిటి మీద పెంచేశారు పార్థివ శరీరం. దాని మీద ఓహో మంచి నెయ్యి పోస్తున్నారు, మంచి నెయ్యి పోస్తున్నారు. అప్పుడు ఈ కట్టెల మీద ఉన్నటువంటి ఈ కట్టె కొంత చప్పుడు చేస్తుంది, చిటపట రవ్వలు. ఆ చిటపట రవ్వలకు ఈ కన్నీళ్లకు ఆ చితిమంతలారునా అని ఆ చిటపట్లు 2, 3 కలిసి అక్కడ చిటపట్లు, శిఖల రవము, సప్త జిహ్వములు అంటే ఆ అగ్ని చేసేటువంటి రవము శబ్దము, చిటపట్లు, చితి మంటల చిటపట్లు. ఊర్జిత సామగాన నాదోద్గతి. అక్కడ ఏం చేస్తారు కొంతమంది సామగానం చేసేటప్పుడు కొంచెం ఉచ్చమైనటువంటి అంటే కొంచెం పెద్ద స్వరంలో చెప్తారు. సామగానం చిన్న స్వరంలో చెప్పరు. మిగతా మంత్రాలు ఎలాగైనా ఉన్నాయనుకోండి, నమ సోమాయ రుద్రాయ నమ సామ్రాయ ఇలా చెప్పచ్చు విజురుడే. కానీ సామగానం అలా చెప్పరు. ఓహో అలా కొంచెం పెద్దగా చెప్తారు. కాబట్టి అక్కడ సామగానం చేస్తున్నారు కొంతమంది. ఈ చితిమంటల చిటపటలు, సామగానము 3 ఆహారవములు కలిసి అక్కడ చుట్టుపక్కల జనాలందరూ కూడా హాహాకారాలు చేస్తున్నారు. మా దేవకి అయ్యా వసుదేవ ఇలా అయ్యో వాళ్ళు ఆహారం ఈ 3 కలిసిపోయింది. కలిసి ఒక విచిత్రమైన శబ్దం వస్తుంది. తర్వాత కందపల్లి తదనంతరంబా దాని తర్వాత వజ్రుడు మొదలగు పురుషులు సతీ సమూహము తగుమై ఉదక ప్రధాన విధి అయ్యదు ముఖ్యులకు ఆచరించింది. ఆ తర్వాత ఏం చేశారు? ఆ వజ్రుడు ఇక్కడే ఆ యదుముఖ్యుడైనటువంటి వసుదేవుడికి ఉదక ప్రదానం చేశారు. అంటే ఇక్కడ దీనిలో 2 తర్పణలు ఉంటాయి, జలతర్పణ, తిలతర్పణ. తగు ప్రధానం అంటే ఆ సంకల్పం వేరు. ఇప్పుడు దీన్ని జ్ఞాతులు ఉన్నారనుకోండి, వాళ్ళు తిలోదకాలు ఇస్తారు. ఆయనతో మనకి ఏ సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ధర్మోదకాలు ఇస్తారు. ధర్మోదకాలు ఎవరైనా ఇస్తారు. అది జలోదకం, ఇది తిలోదకం. అయితే దీన్ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఈ స్త్రీలు అక్కడికి వెళ్తూ ఉండాలి. ఇప్పటికి కూడా కొంతమంది బ్రాహ్మణులే కాదు, కొంతమందికి ఈ శ్మశాన ప్రవేశం ఉంది, వాళ్ళు వెళ్తారు. నేను చూశాను కాబట్టి నేను అంత అథెంటిక్ గా చెప్తున్నాను. కొంతమంది వాళ్ళ ఇళ్లలో వెళ్ళరు. ఆడవాళ్ళు శ్మశానానికి కేవలం శరీరం పడిపోయిన తర్వాత పార్థివ శరీరంగానే వెళ్తారు, కానీ జీవంగా ఉండగా వెళ్ళరు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇళ్లలో వెళతారు. అలాగే కొన్ని ఇళ్లలో నాకు తెలుసు వాళ్ళు కూడా పురుషులతో పాటు వెళ్ళి ఈ ధర్మోదకాలు తిలోదకాలు కూడా ఇస్తారు.
ధర్మోదకాలు తిరోదకాలు కూడా ఇస్తారు వాళ్ళకి. ఎవరికి? చనిపోయినటువంటి వాళ్ళ బంధనాన్ని బట్టి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. అటువంటి కుటుంబాలు కూడా ఒకటి నాకు తెలుసు. వాళ్ళు కూడా నీళ్లు తీసుకుని వెళ్ళి వీళ్ళలాగానే వాళ్ళకు కూడా ధర్మోదకాలు తిరోదకాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇస్తారు అన్నమాట. ఇక్కడ కూడా చూడండి, వాళ్ళు ఇచ్చారు, ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఇచ్చారు. అది ఇవ్వచ్చు, ధర్మం ఉంది. కొన్ని సందర్భాల్లో కూతురు కూడా దహనం చేయొచ్చని ఉంది. అయితే లాస్ట్ అన్నమాట, 6 ఉంది. ఈ 6 ఆఖరి వాళ్ళు. బట్టి ఈ 5 ఉంటారు కాబట్టి ఆవిడకి అసలు లేదని చెప్పేస్తారు. లేదని చెప్పడం తప్ప. కొన్నిళ్ళల్లో ఈ రోజు కూడా వాళ్ళు వెళ్ళి దులోదకాలు ఇస్తారు. అయితే అది ఇక్కడ ఎప్పుడు ఇస్తారంటే మనం ప్రస్తుతం 10వ రోజున ఇస్తారు, దశాహం అంటే. మరి అప్పట్లో ఆ రోజునే ఇచ్చేసినట్టు ఉన్నారు. 10వ రోజున ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం మనం ఇప్పుడు ప్రస్తుతం 10వ రోజున ఇస్తాం. తర్వాత అన్వయం ముఖ్య అంటే కౌరవాన్వయం, కౌరవ వంశానికి ముఖ్యమైనటువంటి వచనమే చేయ. అక్కడ ఉన్నటువంటి వజ్రుడు, ఆ స్త్రీలు వాళ్ళందరూ కూడా ఆయనకి ఎవరు ఏ విధంగా ఆయనకి తిల తర్పణాలు ఇవ్వాలో ఆయనకి ఇలా ఇచ్చేశారు. అయిపోయింది. తర్పణం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే రుణం తీర్చుకో. వాళ్ళకి మనకి ఏదైనా రుణం ఉందనుకోండి, ఆ రుణం తీరిపోతుంది. అంటే వదిలిపెట్టేసి తిరోదకాలు వదిలిపెట్టి అంటే రుణం తీరిపోయి తేటగిరి. అప్పుడు అందర బంధుల ఆదరమున తనదు సముచితాలాప సంతాన కలన అనునయించి పురంబుర కరిగి తాను వారు వగమది కదురా. వివత్సుడు ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తన సముచితమైనటువంటి మాటలతో ఓదార్చి, ఆయన ఇంకెంతసేపు ఉంటాను నాయన, ఇంక తెలియదు, వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు నాకు సొంతంగా అత్త మామలు, మీకు కూడా బంధు ఉంది ఇవాళ అని నెమ్మదిగా వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ పదండి, వెళ్ళిపోదాం, పదండి, పదండి అని నెమ్మదిగా చెప్పి అలా వాళ్ళు తీసుకొని పురానికి మళ్ళీ ద్వారకా నగరానికి తీసుకొచ్చాడు. మీరు లెక్కేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే క్రిందటి రోజునే ఈయన ఒక మాట చెప్పాడు. ఎవరితో? ఆ మంత్రులతో. ఏమని? నేటికి 7వ రోజున ఈ ద్వారకని ముంచెత్తుతారని దివిజులు అనగా నేను విన్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ఒక రోజు అయిపోయింది అన్నాడు. అందుకని ఆ మన్నాడు ఇది కదా, మీరు ఎప్పటికప్పుడు ఈ లెక్కేసుకునేది అనుకోండి. వీళ్ళు అక్కడే ఉంటారు, అంబోనేది ముంచేస్తుంది, వీళ్ళు ఈ లోపల బయటకు తీసుకొచ్చారు. ఇత్తెరంగున అంటే ఈ విధంగా సత్క్రియాయత్తుడై అంటే ఈ విధంగా మంచి పనులు చేయడంలో స్థిరమైన చిత్తం ఉంది. చేస్తున్నాడు, ఎంతో ధైర్యంగా చేస్తున్నాడు. అర్జునుడు పితృమేధము అభినుతముగా సలిపి పితృమేధము అంటారు. అందరూ మెచ్చుకునే విధంగా చేశారు. చూడండి, పితృభేదం చేయడానికి కావలసినవి 2: ఒకటి శ్రద్ధ, 2 వినయం. అంతేగాని పదార్థ ఆడంబరములతో అవసరం లేదు. నీకు ఉన్నదాంతో పెట్టు. చూడండి, శ్రద్ధతో పెట్టేది శాస్త్రం. నీకు శ్రద్ధ లేకుండా పదార్థ ఆడంబరాలు అంటే వస్తు ఆడంబరాలు, 4 కోళ్ళు ఎంచాను, 5 కోళ్ళు ఎంచాను, నీకు శ్రద్ధ లేదు, ఇదిగా లేడుగా అని బ్రాహ్మణులు విసుక్కుంటూ. ఎలా చెప్పారంటే అక్రోధనై శౌచపరై సతతం బ్రహ్మవాదిభి అని చెప్తారు మంత్రాలు. మంచత కూడా అనిపిస్తారు. కోపము లేకుండా సత్యము మాత్రమే పలుకుతూ శుచివై పెట్టవలెను అని. కాసేపైనా ఈ కోపతాపాలు పెట్టుకోకూడదు. కోపతాపాలు ప్రదర్శిస్తూ అరుస్తూ చేసినవి పితృదేవతలు స్వీకరించరు. అది మీకు పదార్థం దండగా. అది కాబట్టి
చక్కగా శ్రద్ధగా చేశాడు ఈయన. ఎవరు? అర్జునుడు. చాలా శ్రద్ధగా, ఎందుకంటే కృష్ణుడు అప్పగించిన పని అది. కాబట్టి కృష్ణుడు అప్పగించిన పని శ్రద్ధగా చేశాడు. చేసి వృష్ణి భోజాంధక వృష్ణి భోజాంధక సమరధరణి తలమునకు సమరధరణి తలమునకు బుధజన సహితంబు బుధజన సహితంబుగాగా ఈయన ఏం చేశాడు? అప్పటికి కొంతమందిని పంపించేశాడు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పండితులను తీసుకున్నాడు. ఎక్కడైతే ఈ వృష్టి భోజులు అంధకులు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయారు, అక్కడికి వెళ్ళడం ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళందరికీ అగ్ని నమస్కారం చేయాలి ఇప్పుడు. కాబట్టి కొంతమందిని తీసుకొని అక్కడికి వెళ్ళాడు. కొంతమంది నాయన మీరు అంతఃపురానికి వెళ్ళిపోయాడు, మీరు నగరికి వెళ్ళిపోయాడు. నగరానికి పంపించాడు. తర్వాత శీసపతి అపర దినంబున కరిగే అపర దినంబునకు అరిగే. అపర దినము అంటే అంటే ఏ పుణ్యకార్యాలు? ఇప్పుడు ఈ వసుదేవుడికి చేయవలసినటువంటి పనులు అయిపోయినాయి. అంటే ఒక రోజు అయిపోయింది. ఇంకొక రోజు ఆ నెక్స్ట్ డే బహుశా వీళ్ళు వెళ్ళి ఉంటారు. అపర దినం మొత్తం 10 రోజులు చేశారనుకోండి, 7 రోజుల్లో సముద్రంగా ముంచేస్తుంది. కాబట్టి ఆ మరుసటి రోజు వెళ్ళి ఉండాలి. అంటే ఇప్పటికి 2 రోజులు అయిపోయినాయి. అపరదినంబునకు అరిగినప్పుడు వృత్త బాలకాంత జన ప్రకారములకు అని వీళ్ళు ఏం చేశారు? వృత్తులు, బాలులు, స్త్రీలతో కూడా వీళ్ళతో పాటు వచ్చారు. ఆ మర్నాడు ఆయనతో పాటు. ఎక్కడికి? ఆ వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుని అందరూ పడిపోయి ఉన్నారు. అక్కడ వాళ్ళ పార్థివ శరీరాలు అలా పడిపోయింది. అక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ తీసుకుని. అని నిర్గత ప్రాణులై పడి ఉన్న భోజులను అంధకుల వృష్ణుల కలయ చూచి అక్కడ చూశాడు. బాబు ప్రాణం లేకుండా పడినటువంటి ఆ భోజుల్ని, అంధకుల్ని, వృష్ణుల్ని అందరినీ ఇలా చూశాడు. అందరూ పడి ఉంటారు. ఉత్కట శోకంబు కదరిన అరిమొరి మేదిని ఒరుగు వారు వాళ్ళందరినీ చూశారు. దీంతో పాటు స్త్రీలు, వృత్తులు, బాలులు కూడా. అలా అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ పడిపోయినటువంటి వాళ్ళలో వీళ్ళ బంధువులు, సొంత బంధువులు, కొడుకులు ఉండొచ్చు, అల్లుళ్ళు ఉండొచ్చు, మేనమామలు ఉండొచ్చు, మేనల్లుళ్ళు ఉండొచ్చు, బావలు ఉండొచ్చు, బావమరుదులు ఉండొచ్చు, అన్నయ్యలు ఉండొచ్చు, తమ్ముళ్ళు ఉండొచ్చు. స్త్రీలు కూడా వచ్చారు కాబట్టి వీళ్ళ భర్తలు ఉండొచ్చు, వీళ్ళ అమ్మాయి, అనేక బంధువులు ఉండొచ్చు. బాలుడు వచ్చారు కాబట్టి వాళ్ళ తండ్రులు ఉండొచ్చు. వాళ్ళందరినీ చూసేటప్పటికీ వీళ్ళకి వాళ్ళతో ఉన్న బాంధవ్యాన్ని గుర్తు చేసుకుని వీళ్ళు కింద పడిపోయారు, మీద పడిపోయారు, స్పృహ తప్పి పడిపోయారు. మళ్ళీ కొంతసేపటికి స్పృహ వచ్చింది. విప్రాలాపంబులు నానా ప్రకారం అనేక విధంగా నానా ప్రకారాలు అలుస్తున్నారు. కొంతమంది నానా అన్నయ్య, తమ్ముడా, మా బావ, కొడుక, అల్లుడా అని ఏదో మనవడా, ఈ అనేక ఆలాపములు చేసేటువంటి వాళ్ళు. ఇరుచేయనెత్తి ఆక్రందనములు కొంతమంది ఇలా 2 చేతులు ఎత్తేసి, ఇంకొంతమంది గట్టిగా అరుస్తున్నారు. ఆహారవములు చేస్తున్నారు కొంతమంది. ఆ నరుండు తద్దడలి దారకు భాషితముల తేరి ఈయన కూడా బాగా దుఃఖాన్ని ఇప్పుడు తారకుడు ఇస్తుంటే వీళ్ళందరినీ ఎవరయ్యా ఓదార్చి చెప్పిన పెద్దవాడైన వసుదేవుడా వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇన్నాళ్ళు కంటికి రెపల్లాగా యాదవుని కాల్చిన బలరామకృష్ణులా తపస్సు చేసుకోవడానికి వాళ్ళు ప్రస్తుతం లేదు. ఇప్పుడు వీళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత నీది కదా అతను. నువ్వు ఇలా విలపిస్తూ కూర్చుంటే ధర్మం, న్యాయమా?
ఇది పురుష కర్తవ్యం. పురుషుడు ఎంతో ధీరోధాత్తుడివై ఉండాలి అని దారకుడు చెప్పేటప్పటికి ఈయన మళ్ళీ తెలివి తెచ్చుకున్నాడు. ఎవరు తెచ్చుకుని అఖిల జనులకు ఉపశమం ఆవహించే, అఖిల జనులకు ఉపశమం, అందరికీ ఈయన ఉపశమన వాక్యాలు ఆయన అని ఈయన తేరి ఆయన వాళ్ళని తేరడు. ఎందుకు వీళ్ళు బాధపడతారు? ఎంతసేపు ఇలా బాధపడతారు? బాధపడితే ఏమొస్తుంది? ఇప్పుడు జరగవలసింది ఏదో మనం చూసుకోవాలి. ఇప్పటికి 2 రోజులు అయిపోయింది, మళ్ళీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే సముద్రం చేస్తుంది. ఈ లోపల మన రామకృష్ణులు ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి. మనకు జరగవలసిన కార్యక్రమం ముందరలు ఉన్నాయి. మీరు ఇలా బాధపడితే బాగుంది అని అందరినీ ఓదార్చాడు అర్జునుడు. అది తదనంతరంబ రణమృత యదు సంఘములకు సమంచితానల సంస్కార దశాభూతత్వము ఆ విదిత యశుడు వనర్చే విప్రవితతి ఘటకుడై విప్రులు అంటే బ్రాహ్మణుల యొక్క సమూహతి ఘటకుడై అంటే బ్రాహ్మణుల యొక్క సహాయంతో ఆ విదిత యశుడు అంటే మంచి కీర్తి కలిగినటువంటి అర్జునుడు రణములో చనిపోయినటువంటి యాదవులందరికీ అంటే యాదవుల తెగలందరికీ, భోజకులకి, అంధకులకి, వృష్ణులకి అందరికీ కూడా అనల సంస్కారము అంటే అగ్ని సంస్కారం చేశాడు. మనకి 16 సంస్కారాలని ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి అంటే జాత కర్మ దగ్గర నుంచి, నామకరణం దగ్గర నుంచి అంచేసి ఆఖరి సంస్కారం 16 సంస్కారాలు. అది కూడా సంస్కారం. ఆ సంస్కారం వల్ల మనం పునీతులం అవుతాం, పవిత్రత చేకూరుతుంది. కాబట్టి చనిపోయిన వాళ్ళందరికీ పవిత్రతని చేకూర్చాడు అర్జునుడు. ఇది బ్రాహ్మణుల యొక్క మంత్రములు సహాయం యథావిధిగా అందరికీ అగ్ని సంస్కారం చేయించాడు అర్జునుడు. అయిపోయింది, వీళ్ళది కూడా అయిపోయింది. తర్వాత పాట కదా. నిఖిల బంధు జనులకు అఖిల మృతులకు అందరి బంధువులకి, అలా చనిపోయినటువంటి వాళ్ళందరికీ అంటే స్నేహితులకు కావచ్చు, మిత్రులు కావచ్చు, హితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరికీ తిలోదక ప్రధానం ఆచరించున్నట్లుగా ఈయన ఆజ్ఞాపించాడు. ఏమిటి? అందరికీ తిలోదకాలు ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు బ్రాహ్మణుడు. లేదా ప్రార్థన చేశాడు. బ్రాహ్మణులు ఎవరికైనా ఇవ్వవచ్చును, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇస్తే వాళ్ళకి మీరు దక్షిణ ఇవ్వాలి. ఆ దక్షిణ తీసుకునే ఫలితంగా వీడు గాయత్రి తీసుకుంటే, అందుకనే నేను కాశీ గాని, కురుక్షేత్రం గాని, మొన్న వెళ్ళిన నాభిగైలో గాని, నా బంధువులతో పాటు నాతో వచ్చినటువంటి బ్రాహ్మణేతరులకి కూడా నేను తర్పణ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ చేతి దక్షిణ తీసుకుంటే కానీ నాకు ఇది కాదు. అందుకని నేను దక్షిణ నేను తీసుకోను. అందుకని ఇలా తీసుకుని వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పించేసి, అయినా కూడా నేను గాయత్రి చేసుకున్నాను. గాయత్రి చేసుకోవాలి. కాబట్టి బ్రాహ్మణులు ఎవరికైనా తర్పణలు ఇవ్వచ్చు, వాళ్ళ బంధువులకే కాదు, ఆన్ బిహాఫ్ ఆఫ్ వాళ్ళ ప్రతినిధులుగా ఇవ్వవచ్చు. అది కాబట్టి ఆ యాదవులకి, ఆ భోజకులకి, అంధకులకి, వృష్ణులకి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తిలోదకాలు బ్రాహ్మణులకి ఇమ్మని ఈయన ఆదేశం జారీ చేశారు. లేదా వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళు అలాగే చేశారు. దానికి తగినట్టుగా ఈయన వాళ్ళకి దక్షిణ ఇచ్చేశాడు. అలుప్త క్రియత్వం ఎక్కడ కూడా క్రియాలోపంలో లోపం చేయలే ఆయన. మీరు సాధకర్మం చేసేటప్పుడు అండి క్రియాలోపం చేయకూడదు. కానిచ్చేయండి అనకూడదు.
చేసి అయినా కానిచ్చేయండి అనకూడదు, చేయించుకునేవాడు కూడా కొంచెం తొందరగా అనకూడదు. క్రియాలోపము జరగకూడదు. క్రియాలోపము మీకు రెండు జరగకూడదు. ఎప్పుడు కూడా వస్తు లోపం ఎలాగో జరగకూడదు, క్రియాలోపం కూడా జరగకూడదు. అంటే మనం ఏదో తొందరలో ఉన్నాం కదా అని చెప్పేసి కొంచెం దీన్ని స్కిప్ చేసేద్దామా అనకూడదు. స్కిప్ చేయకూడదు, దాన్ని యథావిధిగానే చేయాలి. నడపే ఆ కిరీటి చక్కగా నడిపించాడు, అందరికి చేయించాడు పాపం. కందమతి ఈ విధముగా విస్తృతముగా కవ్వడి నీతుడైన. కవ్వడి అని పేరు ఎలా వచ్చింది? కుడి చేత్తో ఎడ చేత్తో కూడా బాణాలే కాదు. అంటే ఇద్దరు చేయవలసిన పని ఒకటే చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఈయన చూడండి, వీళ్ళని రక్షించాలి, ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి, ఇక్కడ అగ్ని సంస్కారం చేయించాలి. ఇక్కడ ఈయన మీద రెండు బాధ్యతలు ఉన్నాయి. ఇక్కడ ఈ రెండు ఈయన ఒకటే చేయాలి. విచిత్రం ఏంటంటే ఈ రెండు కూడా ఈయన ఒకటే చేయాలి. ఏమిటి? వీళ్ళకి అగ్ని సంస్కారం చేయించడం ఈయన బాధ్యత. రెండోది ఏంటి? వాళ్ళని వెంటనే తీసుకెళ్ళిపోవాలి 7 రోజుల లోపల. కాబట్టి ఇక్కడ కవ్వడి నామం చాలా సార్థకంగా వాడబడింది. ఇంకా కబడ్డీ అంటే 2 చేతులతో బాణం వేసేవాడు. 2 విభిన్నమైనటువంటి పనులు ఒకటే చేయగలిగి ఉన్నాడు, చేస్తున్నాడు కూడా. ఇక్కడ చేస్తున్నాడు, మళ్ళీ వీళ్ళని తీసుకెళ్తాడు. ఆయన వీళ్ళని ఆ ద్వారక ముంచెత్తే లోపల ఎంత వచ్చిందంటే మర్నాడు ఉదయం ముంచెత్తేస్తుంది, ఈ రాత్రి లోపల తీసుకెళ్ళాడు. కాబట్టి ఈయనకి కవ్వడి నామం పరమసార్థకముగా నెరవేరు అదన్నమాట. కాబట్టి ఈయన 2 పనులు ఒకేలాగా చేశారు. ఎవరినమ్మా? ఎవరిని? కవ్వడి కవ్వడి నేతుడై బంధు కార్యములు తన మనమ్మున ఆచరించే ఉపసంసేవ్య అంటే రాజుల చేత సేవింపబడేవో జనమే చేయ. ఆయన మనస్సులో బాధ ఉంది, ఆ బాధ పెరుగుతోంది, అయినా కూడా ఈ పనులు చేస్తున్నారు. ఆయన బాధను తీర్చేది ఎవరు? ఒక విధంగా అంతవరకు బలరామకృష్ణుల యొక్క ఉనికి తెలియలే. వీళ్ళేమో ఉన్నటువంటి ఇప్పుడు కొంచెం పెద్దవాడు ఉంటాడు కదా అని కూడా బసుదేవుడు వెళ్ళిపోయాడు. అందరికీ జయించాలి, మళ్ళీ వీళ్ళని తీసుకెళ్ళాలి. కాబట్టి తన మనస్సులో బాధ ఉన్నప్పటికీ పెరుగుతున్నప్పటికీ ఆయన తర్వాత అర్జునుడు రామకృష్ణుల వెతుకుచు వనపురం పోవగా. ఇప్పుడు నెమ్మదిగా ఈ అన్ని పనులు అయిపోయాయి కాబట్టి అర్జునుడు నెమ్మదిగా వనములోకి రామకృష్ణుడు వెతుకుతూ వెళ్ళిపోతాడు. ఒక భయంకరమైనటువంటి చూస్తాడు. ఇంతవరకు ఆయనకి తెలియదు బలరామకృష్ణుడు వెళ్ళిపోయారన్న విషయం తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. పదపడి యాదవ భామిని బాలక వృత్త జనము ఆ శుద్ధ బుద్ధి కలయం కలయగలరు. అంటే పరమశుద్ధమైనటువంటి బుద్ధి కలిగిన అర్జునుడు ఆ యాదవుల యొక్క స్త్రీలని, వృత్తుల్ని, బాలుల్ని అందరినీ చూశాడు. చూసి పలుకుల మార్దవ మార పురుగునరగ చెప్పి అంటే పరమ మృదువుగా
వాళ్ళు ఆల్రెడీ చాలా బాగా ఏడవా అని సార్ అరవడం. మీరు ఆ చెప్పేది ఏదో కొంచెం మృదువుగా చెప్తే బాగు. కాబట్టి పరమ మృదువుగా, ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నారు. మామూలుగా ఉన్నప్పుడు అంటే సరే పర్వాలేదు, మామూలుగా ఉన్నప్పుడు కూడా నేను ఎవరు బతిమాలకెళ్తాడండి చెప్పండి, అప్పుడు అలాగే చెప్పాలి. కాబట్టి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళతో కొంచెం నీ మాట వల్ల కూడా వాళ్ళు ఎక్కువ బాధపడరు. అయితే వాళ్ళు ఆ బాధ నుంచి బయటపడాలి, లేదా ఏమి కావాలి. కాబట్టి పలుకుల్లో ఆ మార్ధవం అంటే మృదుత్వం బాగా బయటికి రాయి. అమ్మ మీరు పురాణానికి వెళ్ళిపోండి అందరూ, ఎవరు స్త్రీలు, బాలులు, వృద్ధులు. నేను వెళ్ళి రామకృష్ణుడు చాలా తెలుసుకుని వస్తాను. రామకృష్ణులు తపోరతులై ప్రవర్తించు, రామకృష్ణులై తపోరతులై ప్రవర్తించు, వనభూమి ఆరసికొని తదీయ సందర్శనమునకు నేనేం చేస్తాను, నేను వెతుకుతూ వెతుకుతూ వెళ్తాను. ఏమిటి? బలరామకృష్ణులు తపోనిష్టలో ఎక్కడ ఉన్నారు అడిగి వెళ్తాను. ఎందుకంటే నాకు తెలియదు. అడిగి వెళ్ళి వాళ్ళ వాళ్ళ దర్శనం కోసం వెళ్తాను. వాళ్ళ దర్శనాని కోసం నేను వెళ్తాను. మీరు అందరూ దయచేసి వెళ్ళిపోండి, మీరు ఇళ్ళకే వెళ్ళిపోండి చెప్పండి అని వారిని ఆమంత్రితుల చేసి అంటే వాళ్ళకి వీడుకోలుకొని అన్నమా మీరు ఏమన్నారు. నేను వాళ్ళని చూసి మళ్ళీ నేను వస్తాను. వచ్చి మనం అందరం కలిసి ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోదాం. మీరు వెళ్ళిపోండి. నా మాట వినమ్మా, ఇవాళ ఒకరోజు నా మాట వినండి. అలా నెమ్మదిగా వాళ్ళకి మీరు మీ ఆడవకండి, వెళ్ళిపోండి. మీరు తొందరగా వెళ్తే మనం తొందరగా వెళ్ళిపోతాం. ఏమి అనుచుటకు శోక మార్చుటకు దారకుడాది అయిన తగిన వారి అనర్హ వచన రచన మెరయ తగిన వారి అర్హ వచన రచన నాయన ఏం చేశారు? తారకుడు మొదలైనటువంటి నాన్న మీరు వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళ శోకాన్ని ఎలా పోగొట్టాలి అనేటువంటి ఆ వచన రచన మంచి మాటలు మాట్లాడాలి అని దారకుడిని కొంతమందిని కూడా వాళ్ళు నియమించారు. వాళ్ళని శోకపడకండి, వాళ్ళని కేకలేకండి, వాళ్ళని విసుక్కోండి. నెమ్మదిగా నెమ్మదిగా మృదువుగా తీసుకొని ఎవరి ఇళ్లలో వాళ్ళని అయినా దారుక నువ్వు తీసుకెళ్ళాను. దారకుడికి సహాయంగా ఇంకొంతమంది పంపించాడు. వీళ్ళందరినీ ఇళ్లలో దించి ఇవ్వాల్సిన బాధ్యత నీది అని చెప్పాడు. సరే అని చెప్పాడు అర్జున్. అని దారకుడు వీళ్ళని తీసుకుని ఇటు ద్వారకా నగరానికి వెళ్ళాడు. అర్జునుడు కొంతమందిని తీసుకొని ఈ రామకృష్ణుల్ని వెతకడం కోసం బయలుదేరాడు. ఉచితాప్త కతిపయ జనులు, ఉచితమైనటువంటి కొంతమంది, చాలా కతిపయ అంటే కొంతమంది ఆప్త జనుల్ని తన దగ్గర తీసుకున్నాడు, తనతో తీసుకున్నాడు. జనమేజయ కొంతమంది ఆప్తుల్ని ఈయన తీసుకుని తనతో పాటు తీసుకుని ఈయన వెళ్ళాడు. ఇది రామకృష్ణుల అన్వేషణ కోసం వెళ్ళాడు. వెళుతూ చని మన ఇట్లను నన్ను పిలువగా పనిచి జనకునకు కావలిగా ఉనిచిన వాడై నెమ్మది చనిన హరికి సావు చెప్ప సనియదాకట. ఇలా వెళ్తున్నాడు, వాళ్ళతో పాటు వెతుకుతూ వెళ్తూ ఉండగా ఈయన మనస్సులో అనుకుంటున్నాడు అర్జునుడు, నన్ను ద్వారకకి రమ్మని చెప్పి
దారకుని పంపించాడు. వాళ్ళ నాన్న అయినటువంటి వసుదేవుడికి రక్షగా నన్ను ఉంచాడు. అటువంటి శ్రీకృష్ణుడికి ఇప్పుడు నేను వెళ్ళి ఏం చెప్తాను? మీ నాన్న చనిపోయాడని చెప్తాను. నా మీద ఆయనకి ఎంత నమ్మకం. నేను వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యాదవుల్ని, చావగా మిగిలిన యాదవుల్ని నేను కాపాడుతానని కదా, వాళ్ళ నాన్న నేను రక్షిస్తాను కదా. ఇప్పుడు నేను వెళ్ళగానే ఆయన కలుస్తారు. కలిసిన వెంటనే నేను ఏం చెప్పాలి? శ్రీకృష్ణ మీ నాన్నగారు చనిపోయారని చెప్పాలి. ఏమిటి దురవస్థ నాకు, ఏమిటి దౌర్భాగ్యం అనుకుంటున్నాడు అర్జునుడు. శీసపతి ఆ రాజు సచ్చుట నారాయణుని కేల చెప్ప ఆయనకి మంట వచ్చింది. ఈ వసుదేవుడు చనిపోయిన విషయం అసలు నేను ఎందుకు చెప్పాను? నేను చెప్పాను ఎందుకంటే ఆయన ఎలాగో తపోనిష్టలో ఉన్నాడు. ఆయన తపస్సు ఎందుకు పాడు చేయడం? నేను ఆయనకి ఎందుకు చెప్పాలి? తపోనిష్ట చెంది ఉన్న మహాత్ముని హృదయమునకు మెరమెర పుట్టింపనేటికి తపోనిష్టలో ఉన్నటువంటి ఆ మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడి మనస్సులో మెరమెర అంటే ఒక దుఃఖాన్ని పుట్టించడం ఎందుకు? మన ఆమె చనిపోయాను కానీ వ్యగ్రత లేదా వ్యగ్రత ఎందుకు కల్పించాలి? నేను చెప్పి ఊరికే ఇదంతా ఆయనలో ఆయన అనుకుంటున్నాడు. స్వాగతం. ఇప్పుడు మీరు నాటకాలు చూసారు లేదో, నాటకాల్లో స్వాగతం అని అంటే బ్రాకెట్ లో రాస్తాడు నవ్వుతూ పెదవి విరుస్తూ అని. అంటే ఇవి ఈ విధంగా నువ్వు నటించాలి. ఇప్పుడు మనకి స్టేజ్ మీద నాటకం రాసేటప్పుడు లోపల అనుకోవాలి. మరి ఎలా తెలుస్తుంది? అందుకని ఒకప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే నాటకాల్లో ఒక క్యారెక్టర్ ఉంది, ఇప్పుడే వచ్చాడు వీడు అన్నారు. మరి వాడు ఎదురుకుండా ఈ మాట అంటే వాడికి తెలుస్తుంది. ఈ స్వాగతం అని తెలియాలి కానీ ఏం చేస్తారంటే వీడిని గబాల్ని వీడు తిప్పుతారు. ఇది తిరిగి వీడు ఇప్పుడే వచ్చాడు అని అనిపించి మళ్ళీ వీడు తిరుగుతాడు. అంటే అది వాడికి వినపడదు. అంటే వాడి మనసు తిరిగింది అనేటువంటిది సంకేతంగా మనకు తెలుస్తారు. సరే, కాబట్టి ఇదంతా స్వాగతం. ఇప్పుడు అర్జునుడు ఆ తపోనిష్టలో ఉన్న ఆ మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడి మనసులో ఎందుకు నేను వ్యగ్రత, వ్యథ, బాధ కలిగించాలి? వాళ్ళ నాన్నగారి యొక్క మరణ వార్త చెప్పి అసలు నేను చెప్పాను. నేను వెళ్ళి కాంచి ఆయన చూసి పంచిన పని ఆచరించదగాక సవినయ భక్తికముగా నేను వెళ్తా, ఆయన చూస్తా, ఆ రామకృష్ణులు ఇద్దరిని చూస్తా. వాళ్ళు చెప్పిన పని ఎంతో భక్తిగా వినయంగా చేస్తాను. కానీ ఇది మాత్రం చెప్పాలి. నాతో పాటు వచ్చినటువంటి ఆప్తజనులు కూడా చెప్పేస్తాను, అయినా మీరు మాత్రం వసుదేవుని యొక్క మరణ వార్త శ్రీకృష్ణుడికి చెప్పవద్దు అని చెప్పారు అని చెప్పేస్తాను. అనుచు మరియు వివిధ చింతారూప విధులు అంతేకాకుండా ఆయన మనసులో అనేక రకరకాలుగా మనసులో ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు మన మనసులో కూడా ఆలోచనలు వస్తాయి కదండి, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని అనేకమైనటువంటి ఆలోచనలు ఆయన మనస్సుకు వెళ్తూ ఉండగా చింతారూప ఆలోచనలు గాంధారి శాపంబు తలచి అప్పుడు ఆయన గుర్తొచ్చింది. ఇప్పుడు భయం వేసింది. గాంధారి చెప్పించింది, ఏమని చెప్పించింది? ఇవాటి నుంచి 36 సంవత్సరాల తర్వాత కురుకులము ఎలాగైతే అన్నదమ్ములు వాళ్ళు కొట్టుకుని నాశనం అయిపోయారో నీ ఎదుకులం కూడా నాశనం అయిపోతుంది. అంతవరకు ఆగల ఆవిడ ఇంకొక మాట చెప్పింది, నువ్వు కూడా ఒంటరిగా దిక్కు దివాణం లేకుండా చచ్చిపోతావు.
ఎవ్వరు లేరు చూడండి ఆయన కోసం. శ్రీకృష్ణుడి కోసం బాధపడడానికి ఇంత శ్రీకృష్ణుడు ఎవరు ఒక్కడు కూడా లేడండి. ఒక్కడంటే ఒక్కడు చూడండి ఎవరు. కాబట్టి ఎవరండి? మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మాయామేయ జగంబె నిత్యమని సంభావించి నా ఇల్లాలు నా పుత్రుడని ప్రాణం బుండునందాక ఎంతో ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టెలను కాలుసు ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు సంరక్షింపగం. మన ప్రాణం ఉన్నంత వరకు వాడు వీడేమంటాడు వాడేమంటాడు వీడేమంటాడు వాడేమంటాడు ఎవడొస్తాడు నీతో ఎవరు. మనం ఇక్కడికి ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. నువ్వు నా ప్రాణం, నువ్వు నా ప్రాణేశ్వర, ఇవన్నీ పైచ్యపు మాట. నిజంగా ప్రాణం అయితే ఆయన మరణ వార్త విన్న మరుక్షణం మన ప్రాణం పోవాలి. పోతుందా? భార్యాభర్తలే కాదు, ఎవరైనా సరే పైచ్యం. నీకోసం నా ప్రాణం ఇస్తాను, ఇస్తా ఏది చూద్దాం. కాబట్టి ఆ కృష్ణుడికి ఆవిడ చెప్పించింది చూడండి. ఇప్పుడు అది గుర్తొస్తుంది. అది గుర్తొచ్చేటప్పుడు ఇంకుండే పైకి. ఎందుకని ఇప్పుడు కృష్ణుడిదే ఎవరు లేరు. ఆయన కృష్ణుడు అయిపోయాడు. శాపం ఇచ్చిన ఆవిడ మహాభక్తి వ్రత. ఆవిడ మాటకి తిరుగులేదు. ఈయనకి కొంచెం సర్ది చెప్పుకున్నాడు. కృష్ణుడు కదా, కృష్ణుడి దగ్గర ఆ శాపం పనిచేస్తుంది. ఎందుకని ఈయన పరమాత్మ, ఈయన చావు పుట్టుకలకు అతీతుడు కదా కృష్ణుడు. ఎందుకని ఆయన చెప్పాడు, ఆయన విశ్వరూపం చూపించాడు కదా, అది ఈయన ప్రత్యక్షంగా చూశాడు కదా. ఒకసారి కదా, 2 సార్లు చూశాడు. కాబట్టి కృష్ణుడు మనలాంటి మనిషి కాదుగా. ఆవిడ శాపానికి తిరుగులేదు, అది కరెక్టే. కానీ అది ఎప్పుడు మిగతా వాళ్ళ సందర్భం, కృష్ణుడి సందర్భంలో కాదేమో అని అనుకున్నాడు. అనుకుంటూ ఒక చక్కటి తెలుగు ఇది రాశారు నేను చక్కగా. ఇప్పుడు ఏదైనా చెక్క పాడైపోవాలనుకోండి, చెదలు పడతాయి. చెదలు పట్టిందంటే అది నాశనం అయిపోవడానికి సిద్ధమవుతుంది. అదే నిప్పుకి చెదలు పడతాయి. చెదలు నిప్పు పడితే చెదపోతుంది కానీ నిప్పు పోదు. కృష్ణుడు నిప్పు లాంటి వాడు. చెద అన్నిటినీ నాశనం చేయగలిగిన చెద నిప్పు దగ్గరికి వెళ్ళినప్పటికీ అది నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఈవిడ శాపము అమోఘం, తిరుగులేదు. కానీ కృష్ణుడి దగ్గర పనిచేయదు అనుకున్నాడు, అని పనిచేసింది. ఒంటరిగా ఎవ్వరు లేకుండా తానొక్కడే ఉండగా కృష్ణుడు వెళ్ళిపోయాడన్న విషయం మనకి తెలుసు. పాపం అర్జునుడికి ఇంకా తెలియదు. తెలుస్తుంది బహుశా ఇవాళ రేపు, ఇవాళ కానీ రేపు కానీ. ఎంతో బాధపడుతున్నాయి, ఎంతో బాధపడి మాత్రం చేసేది ఏముందని చెప్పండి. జరిగేది జరగకుండా ఉంటుందా? తలచి అయ్యవ్వా, అవ్వా అంటే పెద్దమ్మ అని అర్థం. అయ్యవ్వా అతడు ఎగ్గతంపు చోట అంటే ఎవ్వరూ లేని చోట, నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని చోట ఒక్కడే ఉండగా. అరయ్య అని మనం అప్పుడప్పుడు ఇదే
దిక్కు దివాణం లేకుండా పక్కన ఎవరైనా ఉంటే ఎవరే ఫలానా వాడు పోయడానికి తెలుసు. ఎక్క తంబు చూడబోతాడు. ఇప్పుడు కృష్ణుడు ఒకడే ఉన్నాడు, అక్కడ భయం వేస్తుంది. ఇప్పటి వరకు అసలు ఆ ఆలోచన రాలా అర్జునుడికి. ఏ పరిస్థితుల్లో ఉన్న బలరాముడు కృష్ణుడు దూరంగా ఉంటే, కృష్ణుడు ఒకడే ఉంటే ఆ శాపం పనిచేస్తుందేమో. కృష్ణుడు ఉన్నాడంట, కృష్ణుడు జీవించే ఉన్నాడా, వెళ్ళిపోయాడా అని ఆలోచన వచ్చింది. అరయ్య దిక్కెవ్వరు లేని అతడు దిక్కెవ్వరు లేని ఎట్టి తెగుట. నువ్వు దిక్కు దిగ్వాణము లేకుండా ఎవ్వరు నా అనేవాడు ఎవరు ఉండకూడదు. కరెక్ట్ అదే జరిగింది. నా ఎవ్వరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉండంగా, నిరాయుధుడై ఉండంగా నువ్వు చనిపోతావు అని. ఏమిటా పాపం. అంటే ఇది కూడా భగవత్ ప్రణాళికలో ఒక భాగమే. ఆవిడ చేత చెప్పించింది కృష్ణుడు కాదంటారు. కానీ మనకు అనిపిస్తుంది వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకోవడం, మధ్యలో కృష్ణుడిని చెప్పించడం ఏమిటంటే. మనలో కూడా ఈ అనవసరమైన ఆవేశాలు తగ్గించుకోవాలి. ప్రయత్నపూర్వక ఆవేశం వచ్చిందనుకోండి, అది కొన్ని క్షణాల్లో మళ్ళీ మనం సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే ముఖ్యంగా కొంచెం ఈ అనుష్ఠానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకని వాళ్ళ ఆవేశంలో ఉన్నటువంటి మాటలు అనుష్ఠానం చేస్తూ ఉండగా అయితే అది నిజం అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది. మనం అన్న మాటకి మనమే బాధపడాల్సి వస్తుంది. అది పొందగలవాడు అంటే నువ్వు ఒక్కడివే ఉండగా దిక్కు లేకున్నప్పుడు నీకు మరణం సంభవిస్తుంది అని గాంధారి చెప్పించింది. ఇది అసలు ప్రపంచంలోనే పెద్ద క్వశ్చన్. అందరినీ బతికించగలిగిన కృష్ణుడు చనిపోవటం ఏంటి అసలు? కృష్ణుడు చనిపోవటం ఏంటండి అని వద్ద నుండి వింటి నేను ఆ పక్కనే ఉన్నాను. ఆవిడ అలా చెప్పిస్తూ ఉండగా ఏది నీ యాదవ కులం నేటి వాళ్ళ వాళ్ళు కొడుతుంది. నువ్వేమో దిక్కు మొక్కు లేకుండా ఒక్కడివే ఉండంగా, మనం కృష్ణుడు కాబట్టి అనలేకపోతాడు, కుక్క చావు చనిపోతావు అని చెప్పింది. అంటే ఎవరు ఓర్పు లేకుండా ఉండగా పోతావు అని ఆవిడ అంటుండగా నేను ఉన్నాను పక్కన ఉండి. అక్కట అయ్యో నిప్పును చదువుతాడు వెంటనే ఈయన సందర్చుకో. ఆవిడ అంది కానీ ఈయన నిప్పులు అంటాడు. నిప్పుని చెదలు పట్టుకుంటాయా? అది నిజం కాదు. కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు చనిపోడు. ఎందుకని అసలు విషయం తెలిసే వరకు మనం కీడుని శంకించినా కీడుని అంగీకరించాం. కీడుని శంకిస్తాం. జరిగి ఉంటుందేమో అనుకుని జరగదు అని మళ్ళీ మనకు మనమే అలా జరగదని చెప్పుకుంటాం. ఈయన కూడా అది పెనుకలక నొందిన మనం పెనుకలక చాలా పెద్దగా కలత చెందిన. ఎందుకంటే అసలు కృష్ణుడు వెళ్ళిపోయాడన్న ఆలోచన మనసుకు వచ్చేటప్పటికే అది ఎలా ఉందంటే ఒక తుఫాన్ సుడిగా మనసు ఇలా కలిచి వేసేసి ఒక సునామీ వచ్చినట్టు అయిపోయింది. మనసు అనే సముద్రంలో, మనోసముద్రంలో తుఫాన్ ఒక సునామీ వచ్చినట్టే. ఆ పెనుకలకతో వలయు దిక్కు మది నరయక పిచ్చి వాళ్ళకి తిరిగాడు. కొంచెం పెట్టేస్తున్నాడు, కొంచెం మళ్ళీ ద్వారక వైపు వస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు అరే అటు కదయ్యా. ఈయన బాధ చూసి ఆ పక్క ఉన్నటువంటి వాళ్ళు అసలు ఈయనతో మాట్లాడటానికి భయపడ్డారు. ఇటు వెళ్తున్నాడు. చనుచుండే ఒండు దశ
ఉండు దశకు ఏమనగలదు విధాత చేత ఖడ్గము గలదే. అది ఏమనగలదు విధాత చేత ఖడ్గము గలదు. ఆయన ఇటు సముద్రం వైపు వెళ్తున్నాడు. ఆయన ఎటువైపు వెళ్ళాలి? అరణ్యం వైపు వెళ్ళాలి. వెతకాల్సిన వాళ్ళు అరణ్యం వైపు కదా వెళ్ళింది. ఇలా పిచ్చివాళ్ళకి తిరుగుతున్న చూస్తుంది అని అన్నాడు పాపం వైశంప. ఏం చెప్తాం? బ్రహ్మదేవుడు రాసిన రాతకి మనం ఏమంటాం? బ్రహ్మదేవుడు రాసిన రాతకు మనం ఏమంటాం చెప్తాం? అది తర్వాత కందపద్యం. విను మనుచరులు ఆతని మోమునతో విషాద భావము కానీ విషాద భావం కానీ ఈయనతో పాటు వచ్చారు కొంతమంది ఆప్తులు. ఆయన ముఖం మీద ఉన్నటువంటి విషాదాన్ని చూసినటువంటి అనుచరులు జగడొందిన కథను వాళ్ళు భయపడ్డారు. నాయన అటు కాదయ్యా ఇటు వెళ్ళటానికి చెప్పడానికి భయపడ్డారు. ఆయనకి చెప్పడానికి వాళ్ళు కొంచెం వెనకాడారు. అయినా అటు కాదు నాయన ఇటు వెళ్ళాలి అని చెప్పటానికి సాహసం చేయలేవు. కొంతసేపు ఆయన మళ్ళీ ఆయనంతటా ఆయన స్వస్థత వచ్చే వరకు వాళ్ళు కూడా ఆయనతో పాటే వెళ్ళారు. అది తప్పు దిక్కు అని తెలిసినప్పటికీ వాళ్ళు వెళ్ళేటువంటిది దిక్కు సరైన కాదని తెలిసినప్పటికీ అటే వెళ్ళారు. వాళ్ళు ఇంతగా బాధపడ్డారు. అట్లు దిక్కు తప్పి అడవి లోపల కొన్ని దినములు చూడండి, కొన్ని దినాలు తెలిసి గడిచిపోయింది. కొన్ని దినంబులు ఇట్టులట్టులా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక్క బోయ చూచి ఎందు పోయెదరు అనుడు. ఒక బోయ చూచి ఎందు పోయ అనగుడు హరి తపంబు సేయు చేతికి నలిరి. పోయి చూశారు. ఒక బోయ చూసి వీళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు కొన్ని దినాలు. వీళ్ళు అక్కడ 7 దినాలు మళ్ళీ వెళ్ళిపోవాలి. వీళ్ళు మరి ఎన్ని దినాలు అయినది తెలియదు. ఇలా తిరుగుతుండగా అక్కడ ఓ బోయేవాడు కనుక బోయేవాడు వీళ్ళు తిరుగుతుండే ఏమిటి మీరు తిరుగుతున్నారు? అప్పుడు వాళ్ళు చెప్పారు, శ్రీకృష్ణుడు తపస్సు చేసుకుంటున్నట్టయ్యా ఎక్కడో ఇక్కడ. ఆ శ్రీకృష్ణుడు తపమాచరించేటువంటి ప్రదేశాన్ని వెతుకుతూ వెళ్తున్నాము అని పోయేవాడికి చెప్పారు. చెప్తే విని అది విన్నటువంటి ఆ పోయేవాడు ఒకనాడు ఒక్కెడ గనుకొంటి. శ్రీకృష్ణుడా, అయితే నేను చూశానండి ఆయన. ఒక రోజు చూశాను, ఆయన ఒక చోట కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు, జపం చేసుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఇప్పుడు పోయేవాడంటే అడవిలో ప్రతి అణువు ఆయనకి బాగా తెలుసు. అడవిలో ఆయనకి ప్రతి అణువు తెలుసు. కాబట్టి నేను ఆయన ఎక్కడ చూపినాడో మిమ్మల్ని తీసుకెళ్తాను. కానీ ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నాడో లేదో నాకు తెలుసు. ఒకప్పుడు అంటే 3-4 రోజుల క్రితం ఇప్పుడు, లేదా ఒక వారం రోజుల క్రితము. ఎందుకంటే ఈయన అప్పటికే వచ్చాడు కదా, ఈయన అదే రోజున వచ్చేసాడు. ఒక 10-15 రోజులు అయింటుంది అప్పటికి, కనీసం 10 రోజులు అయింది. ఎందుకంటే దారకుడు వెళ్ళేటప్పుడు దారకుడిని ఇటు పంపించాడు, ఈయన వచ్చాడు. వచ్చిన రోజున ఈయన ఇటు వెళ్ళిపోయాడు. కాబట్టి నేను ఆయన అక్కడ తపస్సు చేయడం వల్ల నేను చూశాను. మరి ఇప్పుడు అక్కడ ఉన్నాడో లేదో నాకు తెలియదు. మిమ్మల్ని మాత్రం అక్కడికి తీసుకెళ్తాను రండి అన్న. అమ్మయ్య, కృష్ణుని చూపగా వచ్చేదా? మిమ్మల్ని కృష్ణుడు చూపడానికి మీతో పాటు నేను కూడా వస్తాను. అందుకని మీరు ఇట్లా వెళ్ళిపోండి అని చెప్పను, మీతో పాటు నేను కూడా వస్తాను. ఆ వనభూమి నాతడి ఇంతకు నిలుచును ఎరుంగా. ఆ వనభూమిలో ఆయన ఇంకా అక్కడే ఉండి జపతపాలు చేసుకుంటున్నాడు లేదో నాకు తెలియదు. జపతపాలు చేసుకుంటున్నాడు
లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడో నాకు తెలియదు. చనుదెండు అనుచు చనుదెండు. రండి నాతో పాటు రండి, చూపిస్తాను. నేను ఆయన్ని చూసిన ప్రదేశాన్ని చూపిస్తాను. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడా లేదా అన్న విషయం నాకు తెలియదు. ఆ కిరాతుండు సన వాణిని అనుగమించి ముందర కిరాతుడు, వాని వెనకాల వీళ్ళు అనుగమించి అంటే వాళ్ళ వెనకాల వెళ్ళి వెన్ను రుచిర దేహము పడి ఉన్న చోటు అయిపోయింది. మహాదేవ 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 మహాదేవ. ఒక భయంకరమైన ఆ తల్లి క్లోజర్ అక్కడికి వెళ్ళేటప్పటికీ వెండు రుచిర చాలా గొప్పగా కాంతులు విరజిమ్ముతున్నటువంటి ఒక దేహం పడింది. ఆయన ఇన్ని రోజులు అయినప్పటికీ ఆ కాంతి శరీరం నుంచి వచ్చేటువంటి కాంతులు ఏమీ తగ్గలేదు. వెండు రుచిర దేహము, వెన్ను రుచిర అంటే వెన్నుడు అంటే శ్రీకృష్ణుడు, రుచిర అంటే కాంతివంతమైన దేహం. ఆ వెన్నుడి కాంతులు దేహం పడిన ప్రదేశం ఆయన శరీరం పడింది. అక్కడ పడి ఉన్న చోటు చేరి తెలియంగా చూసి కళ్ళు బాగా వెప్పారి చూశాడు కృష్ణుడు. ఆ ముగ్ధ మోహన రూపం అలా పడింది. నిశ్చేష్టుడై నిర్జీవుడై ప్రాణరహితుడై భూతలం మీద. కానీ శరీర కాంతి గాని ముఖ కాంతి గాని ఏమీ తగ్గ. ఒకటే వాడు నిద్రపోతున్నాడేమో అన్నట్టుగా. ఇన్నాళ్ళైనా ఆ శరీరాన్ని ఏ జంతువు గాని తీసుకొని మూర్ఛిల్లే. ఇప్పటి వరకు ధీరోదాత్తుడుగా ఉన్నటువంటి అర్జునుడు అయిపోయింది. చూడటం ఏంటి, నేను మూర్చిపడి ఆ కృష్ణ అని పడి. ఎందుకంటే వాళ్ళిద్దరి మైత్రి అటువంటిది, వాళ్ళిద్దరి బంధం అటువంటి, వాళ్ళిద్దరి బంధుత్వమే కాదు వాళ్ళ బంధం అటువంటి. మూర్చిపోయాడు ఎవరు? అర్జునుడు. పొడమి పడియే కవ్వడి అనుచరులు మిగతా అనుచరులు అందరూ చాలా దిగులు పడ్డారు. ఈయన కూడా పడిపోయాడు. ఇప్పుడు అసలు ఈయన జీవంతో ఉన్నాడా లేదా అని అనుచరులందరూ దుఃఖం, బాధ, వ్యథ, వ్యగ్రతకి లోను. కృష్ణుడు పార్థివ శరీరం చూసిన అర్జునుడు అలా ఉన్నవాడు ఉన్నటువంటి పడిపోయాడు. అది సంగతి. కందపద్యం. మరి కొంతసేపునకు తెప్పిరి, కొంచెంసేపటికి ఆయనంతటా ఆయనే మూర్ఛ నుంచి తేరుకున్నాడు, బయటకు వచ్చాడు. లేచి ముకుందు మేను పెద్దయను ప్రొద్ది అరియం కౌగిట ఈయన వెళ్ళాడు పాప. ఆ ముకుందుడి, ఆ శ్రీకృష్ణుడి శరీరాన్ని లేపి తన కౌగిట చేర్చుకున్నట్టు. ఏమి శ్రీకృష్ణ, నువ్వు పడి ఉండలేదు, నీకు మరణం ఏమిటి? నీకు మరణం ఏంటి? నువ్వు రామతో కూడా నీకు మరణం ఏంటి? ఏమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ అలా గట్టిగా పట్టేసుకున్నాడు. పట్టేసుకుని అంటే బహుశా ఆయన కూర్చోబెట్టి ఉన్నాడు.
ఈయన కూడా ఈ మోకాల మీద కూర్చొని ఉంటాడు, ఇట్లా పట్టుకుని కౌగిట చేర్చి పరిపోయిన తాల్మి ఊష్మ బాష్పములు పరిపోయిన తాల్మి నశించిపోయినటువంటి ఓపిక, ఆయనకి నా ఓపిక ఓర్పు అంతా నశించి ఆ కళ్ళ మట్టి నుంచి వేడి కన్నీరు అలా కారిపోతుంది. కళ్ళ మట్టి నుంచి వేడి కన్నీరు అలా కారిపోతుంది. ఆ వేడి కన్నీరు అలా కారిపోతూ ఉండగా ఈయన చూశాడు. ఆయన్ని పట్టుకుని గట్టిగా పట్టుకున్నాడు కృష్ణ. కందబద్ద అనుచరులలో వచనములకి ఈయన కొంతమంది నీ ఆప్తులు తీసుకొచ్చారు, అందులో కొంతమంది బ్రాహ్మణులు తీసుకొచ్చారు. వాళ్ళు సాట్లేని పెడుతూ అర్జునుని మొదట జీవనైనా అర్జున, నువ్వు మొత్తం ద్వారకా వాసుల్ని, అక్కడ ఉన్నటువంటి స్త్రీల్ని, బాలుల్ని, వృద్ధుల్ని, ఆ వజ్రుల్ని, మమ్మల్ని బ్రాహ్మణుల్ని అందరినీ రక్షించడానికి వచ్చావే. నువ్వే ఇలా అయిపోతే మా పరిస్థితి నాయన. మాకు పెద్ద దిక్కుగా ఉన్న రాజా చనిపోయాడు, కంటిగా రెప్పగాల్సిన కృష్ణుడా ఇంతవరకు తపస్సు చేసుకుంటున్నాడు అనుకున్నావు, ఇలా పడిపోయాడు. నువ్వు కూడా ఇలా అయిపోతే మా పరిస్థితి ఏంటి నాయన. పైగా కృష్ణుడు చెప్పిన మాటల్ని గుర్తెచ్చుకో, ఎందుకంటే కృష్ణుడు చెప్పిన మాటలు అనేప్పటికీ ఆయన ఆజ్ఞ దాటడే. మా అందరిని రక్షించగలవాడు నువ్వు అని కదా చెప్పింది. నువ్వు ఇలా బాధపడచ్చా అని వాళ్ళు ఇన్ని ఓదార్చారు. ఎవరిని? అర్జునుడు. అతడు అంకిలి సేరిన మతితో అంటే అంకిలి తేరిన మతి. అతడు అంకిలి అంటే కలత తగ్గింది. ఆ తగ్గినటువంటి మతితో కొంచెం నెమ్మదిగా తగ్గించుకుని అశ్రులు మరియును తలమున వచ్చుతూ ఇంకా బాగా నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఈ అరిచేతులతో ఇలా తుడుచుకుంటున్నాడు పాప. ఒత్తుచు కొంచెం నెమ్మదిగా తనని తను సమాధానపరుచుకో, కొంత ధైర్యం తెచ్చుకొని అర్జునుడు ఉత్పలమాన ఏమిట ఇట్టలయ్యనొక్కో ఇలా అనుకుంటున్నాడు. ఇలా అన్నాడు, ఏమిట ఇట్టలయ్యనకు, ఎందుకు ఇలా జరిగింది? ఈ మహితాత్మనకంచు ఏమిటి? కృష్ణుణ్ణి చంపగలిగిన వాడున్నాడా? కృష్ణుణ్ణి చంపేటువంటి ఆయుధం ఉందా? కృష్ణుణ్ణి నిహతుణ్ణి చేయగలిగిన ఆయుధము, కృష్ణుణ్ణి నిర్జీవుడిగా చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు? ఒక ప్రాణి ఉందా? అమ్మో. ఉన్మేషుద్ధామములైన అంగముల ఉన్మేషోద్ధామము అంటే ఆయన అంగాలన్నీ చూశాడు, ఎక్కడ ఆ కాంతి చెడలేదు. అంటే మామూలుగా ఈ శరీరం లేకపోతే డీకంపోజ్, అదేమీ లేదు. చక్కగా శరీరం నుంచి అన్ని శరీర భాగాల నుంచి కాంతి వెదజల్లుతుంది. ఈయన చాలా కేర్ఫుల్ గా ఆయన ఆపాద మస్తకం పరిశీలించాడు. ఈయన చనిపోవటానికి మరి ఎక్కడ దెబ్బ తగిలి ఉండాలి కదా. చూశాడు, ఎక్కడ ఏమీ లేదు. ఎక్కడ వరకు వచ్చారు? కాళ్ళ దగ్గరికి వచ్చారు. యోగి హృదయామల పాద పద్మగతం. అది యోగి హృదయామలగత పాద పద్మం. అది ఎటువంటి పాదాలు? యోగులు హృదయామలం అంటే ఇప్పుడు మన యోగి హృదయానగమ్య,
శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సుదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. యోగి హృద్యామలగత అంటే యోగుల యొక్క హృదయం అందమైన అమల మాలిన్యము లేనటువంటి యోగుల మనస్సుల్లో నివసించేటువంటి ఆ పాద పద్మముల దగ్గర దెబ్బ చూశాడు. విశేషము చూసి అక్కడ దెబ్బ తగిలింది. ఈయన బొట్టన మీద కొట్టాడు కాదు, అక్కడ గాయం చూశాడు. యోగి మనసుల్లో పాద పద్మములకు గాయాన్ని చూసి రుద్ర తేజోమయుడైన సంయమి వచోగతి కాంచి ఇప్పుడు చెప్పాడు. ఈ దుర్వాసుడు రుద్రాంశతో పుట్టినటువంటి ముగ్గురు జన్మించారు. ఎవరు? అత్రి మహర్షి, ఎవరు? దుర్వాసుడు, తర్వాత అత్రి మహర్షి, దత్తాత్రేయుడు. ఇప్పుడు దత్తాత్రేయుడు త్రిమూర్తి అవుతాడు. రుద్రుని అంశంతో దుర్వాసు. ఇలా వాళ్ళు జన్మిస్తే ఆ రుద్రుడు ఆ దుర్వాసుడు శాపం ఇచ్చాడని తన కథను తనే చెప్పుకున్నాడు. ఇది శాంతి అనుశాసక పర్వంలో బ్రాహ్మణుల యొక్క గొప్పతనం చెప్తాడు. ఆయన పాయసం మొత్తం అంతా ఒళ్ళంతా రాసి పాదాలకు రాబేటప్పటికి నువ్వు పాదాలకు మాత్రమే రాయలేదు శ్రీకృష్ణ, కాబట్టి నీ ప్రాణము పాదములకి దెబ్బ తగిలినప్పుడే పోతుంది అన్నాడు. అది వచ్చి కృష్ణుడు ఆ కథలు చెప్తూ ఉండగా ఆఖరి కథ ఈయన కథ చెప్తుంది. కృష్ణుడు చెప్పాడు బ్రాహ్మణ ప్రభావం చెప్పు. కాబట్టి ఆ రుద్రాంశతో జన్మించినటువంటి దుర్వాసుని వచనం గుర్తొచ్చింది. ఇక్కడ దెబ్బ తగిలింది. ఇంకా సువిస్మితాత్ముడై ఆశ్చర్యమైన మనసు కలిగి చివరికి ఒక బోయవాడు వేసిన ఒక బాణానికి శ్రీకృష్ణ పరమాత్మ అసువులు బాయటమా అంటే ఇక్కడ కొట్టింది ఆయన కాదు, మునిశాపం. కందపద్యం అవికృతమును రుచిరమును అవయవములు నిద్రపోయిన చూశాడు. అసలు శరీరం ఏమి వికారం చెందలేదు, శరీర కాంతి ఏమీ తగ్గలేదు. శరీరం ఎలా ఉందంటే ఏదో నిద్రపోతుంది. వికారము లేదు, కాంతి తగ్గలేదు, శరీరం ఏదో నిద్రపోతున్నట్టుగా ఉంది. వరలు కృష్ణుని దేహం అలా వెలిగిపోతున్నట్టు ఆ కృష్ణుని యొక్క శరీరము అవిరత చక్షురభిముఖత ఆలోచించను. ఆయన ఏం చేశాడు? అవిరత అంటే ఎడతెరప లేకుండా తన కళ్ళని ఆ శరీరాన్ని అలా చూశాడు. ఆపాదమస్తకాన్ని, ఆ శరీరాన్ని తల నుంచి పాదం వరకు అలా చూస్తూనే ఉన్నాడు. ఎటువంటి శరీరాన్ని? ఏ వికారము పొందని, కాంతి ఏ మాత్రము తగ్గని ఆ శరీరాన్ని నేను చూస్తాను. ఎవరు? అర్చన చూస్తూ ఉండగా ఉత్పలమాల అమ్మేయి ఊరకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు మిగతా వాళ్ళు కల్పించుకున్నారు, ఆయన ఎంతసేపు చూస్తూ ఉంటారు. అమ్మేయి ఊరకుండా అనుయాయి జనములు ఈయనతో పాటు వెనకాల వచ్చారుగా కొంతమంది. వాళ్ళు ఏమన్నారంటే ఈయనతో పెక్కులాడి ఎక్కువగా మాట్లాడారు, చాలా మాట్లాడారు. ఆయన ఏం ఎంతసేపు చూస్తూ ఉంటారు.
మనం అక్కడ వాళ్ళని వదిలేసి వచ్చాం. చాలా కొన్ని రోజులైంది మనం వచ్చి ఇక్కడ. చిత్తము కలంక తీర్చి అంటే ఈయన మనస్సులో ఉన్నటువంటి కలతని కొంతవరకు పోగొట్టి ఉచిత క్రియకు మొగ కొలిపి. ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని గురించి ఆలోచించిన ఆయన అర్జున, నువ్వు ధీరోదాత్తుడివే, చేయాల్సిన పని గురించి ఆలోచించు. అలా కృష్ణుని చూస్తూ ఉంటే ఎంతసేపు అప్పుడు చేయాల్సిన పని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు బంధు సంఘముల ఇందు తెత్తుము. అది ఇప్పుడు మన 2 పనులు ఉన్నాయి. కృష్ణుడు ఇక్కడ చనిపోయాడు కాబట్టి ఈయన బంధువులందరూ ద్వారకా నగరానికి పంపించేశాం. వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొద్దామా లేదా వెళ్ళదా? కృష్ణుని దేహాన్ని ద్వారకి తీసుకెళ్దామా? ఈ రెండిట్లో మనం ఏదో పని చేయాలి. చూడండి, బంధు సంఘము ఇందు తెత్తుమో ఇక్కడికి తీసుకొద్దామా? ఓ వికార విదూరా. చాలా చక్కటి సంబోధన అర్జునుడు. అంటే వికారములు ఏమీ లేని అర్జున, ఆయన వికారానికి లోనయ్యాడు. వికారాలకు లోనైన ఆయన్ని వికార విదూరా అన్నాడు. అంటే వికారం పోగొట్టుకోయా అని. అది ఉపేంద్రు భవ్య దేహము అమ్మట కొంచెం పోదము. లేదా ఈ ఉపేంద్రుని యొక్క దివ్య దేహాన్ని ద్వారకకి తీసుకెళ్దామా లేదా ఈయన బంధువులు ఇక్కడికి తీసుకొద్దామా? సమర్హ విదంబు ఒకడు ఇప్పుడు ఏది అర్హమైనటువంటి విధము నువ్వు చెప్పు. ఈ బంధువులందరినీ ఇక్కడికి తీసుకొచ్చి, ఎందుకంటే ఆఖరి చూపంటాం కదా, కృష్ణుడికి చూపిద్దామా లేదా కృష్ణుడి దేహాన్ని అక్కడికి తీసుకెళ్దామా అన్నారు. ఎన్నోది పద్యం? 168 దగ్గర ఆపేస్తారు. అని అడుగంగా దైవగతి అంబుది పట్టణాక్రమించు. అది దైవగతి అంబుది పట్టణమాక్రమించుట ఎత్తెనమునకు. అప్పుడు సార్ లెక్కలేశారు. ఇప్పుడు ఆయన అర్జునుడు వచ్చిన మొదటి రోజున అప్పుడు ఆయన చెప్పాడు నేటికి 7వ దినం అన్నాడు. ఇప్పుడు వీళ్ళు లెక్కలేశారు. నేను వచ్చిన నాళ్ళేంది, నేను ఇవాళ వారం అలా లెక్కలు వేసుకున్నాను. నేటికి లెక్కలు వేసుకుని ఇప్పుడు వచ్చింది ఈయన ఉదాహరణకు ఆదివారం అనుకోండి, 7వ దినం వచ్చే శనివారానికి మూలిపో. సరే, ఆ మర్నాడు వసుదేవుడు వెళ్ళిపోయాడు. మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఇటు తిరగడంలో 2 రోజులైంది, ఇటు 3 రోజులైంది అని లెక్కేస్తే ఇప్పుడు ఎన్నాళ్ళు ఉందంటే ఇంకా మదగా చదువుకోండి. ఇప్పుడు కొత్త బాధ అంటే గనక 7వ దినంలో అమూలి మొత్తం పట్టణాన్ని ఆక్రమించేస్తారు. వీళ్ళు కూడా వెళ్ళారు. ఈయన మీద ఒక బాధ్యత ఉంది. అక్కడ ఉన్నటువంటి యాదవులందరినీ తీసుకెళ్లి సురక్షితమైన ప్రదేశంలో పెట్టాలి. గురునాథ అప్పుడు వినుత గుణాభిరాముడు అడవిన్ తమ త్రిమ్మట చన్న ప్రొద్దులు అయ్యన్యు చెరకోటి తోడ తెలియం తలపోయగా లెక్క. సరే, ఇప్పుడు ఈ అనుచరుతోడితో ఇప్పుడు చర్చించాడు. నేను వచ్చింది అది, తర్వాత ఏం జరిగింది ఇది, తర్వాత ఇప్పుడు లెక్క తేలింది. అంటే 7 రోజులకి ఇంకా వీళ్ళ దగ్గర ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయన్న లెక్క ముందర తేలింది. ఏంత తేలింది చెప్తున్నా. కందపతి మరునాడు అయిపోయింది. అందరూ ఒక అభిప్రాయం. ఆ మర్నాడు ఈయన ఆదివారం నాడు వచ్చాడు, సోమవారం నాడు ఆయన వసుదేవుడు వెళ్ళిపోయాడు. సరే, వీళ్ళు సోమవారం నుంచి వెళ్ళారు. ఆ మంగళవారం బుధవారం ఇటు వెళ్ళాము, గురువారం వెళ్ళాము. వీళ్ళు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? శుక్రవారం సాయంకాలం వచ్చారు. అప్పటికి సూర్యాస్తమయం అయిపోతుంది. ఈ సూర్యాస్తం అయిపోయి ఆ నెక్స్ట్ డే సూర్యోదయం అవ్వటం ఏంటి, ఆదివారం రావటం ఏంటి, సూర్యోదయం శుక్రవారం సాయంత్రం.
7వ శనివారం ఉదయం. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి బంధువులు ఇక్కడికి రండి అన్నాం అనుకోండి, కృష్ణుడు వెళ్ళిపోయారంటే వాళ్ళు అంతవరకు వాళ్ళ ఏర్పాట్లో ఉన్నారు, అర్జునుడు తీసుకెళ్ళిపోతాడని. వాళ్ళు ఆ మాత వాళ్ళు ఏ పని చేయలేరు, వాళ్ళు నిష్క్రియులైపోతారు. అప్పుడు ద వెరీ పర్పస్ ఫర్ విచ్ అర్జున కేమ్ హియర్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్. వాళ్ళు అసలు ఎందుకు వచ్చాడో అర్జునుడు అది పూర్తి కాదు. వాళ్ళు వచ్చినందుకు మిగిలిన వాళ్ళు రక్షించడానికి, అది కాదు. అప్పుడు వేడి ఎడలిన దీప్తుడు వేడి శ్రీకృష్ణ వచ్చిందా? శీసపద్యం. దానిక జనములు తాను ఉత్తలమందడము అంటే కంగారు పడ్డారు, భయపడ్డారు. ఇప్పుడు ఎందుకంటే మర్నాడు పొద్దునవ్వడం ఏంటి అయిపోతుంది. కృష్ణ పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు వీళ్ళు నగరానికి వెళ్ళాలి, వీళ్ళందరినీ తీసుకుని మర్నాడు ఉదయంలో నగరం దాటి వెళ్ళిపోవాలి. వీళ్ళు ఎలా చర్చించి కొంచెం ఆలోచించుకుని కార్యంబు ఛాయగాంచి ఏం చేయాలో ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే దే ప్రిపేర్డ్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని మనము కృష్ణుడిని కని చనుదెంచినారమై పురముల ఈ వార్తము పుట్టకుండా మనం కృష్ణుని చూశాము, కృష్ణుడు ఇలా చనిపోయాడనే విషయాన్ని మనం అక్కడ చెప్పద్దు. చెప్పాము, వాళ్ళు కృష్ణ విరహాన్ని తట్టుకోలేక వాళ్ళు అసలు ఎవడు బయలుదేరు. అందరూ మళ్ళీ ఇక్కడ అడవికి వస్తానంటారు. ఈ అడవికి వచ్చి వాళ్ళు వెళ్ళే లోపల సందర్భం కాబట్టి మనం ఎవరూ చెప్పద్దు. అర్జునుడితో సహా అందుకున్నారు. గప్ చిప్ సాంబార్ గుడ్డి అడచి మనం దీన్ని దాచిపెట్టేద్దాం. ఈ విషయాన్ని కృష్ణుడిని మనం కనిపెట్టామనే విషయాన్ని దాచిపెట్టేద్దాం. కృష్ణుడు ఎక్కడున్నాడో తెలుసుకున్న విషయం దాచిపెట్టేద్దాం. అచ్చటి మాటలవి కొన్ని ఘటించి చెప్పి అంటే అక్కడ మాటలు కొన్ని చెప్పి కొంత దూరం వెళ్ళామమ్మా, ఏదో కనిపించారు, ఏదో కనపడినట్లేదు, సరే పదండి ముందర మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మనకి ఇప్పుడు వెళ్ళిపోతాను, తర్వాత చూద్దాం కృష్ణుడు గురించి అని ఏదో విషయంగా ఆ విషయాన్ని దాటవేసి
ఈ రే ఈ చచ్చర చచ్చర ప్రయాణమునకు కృత్యములకు పనులెల్లా సమకట్టి ఈ రాత్రికి రాత్రి చెర త్వరగా ప్రయాణమునకు కావలసినటువంటి వస్తువులను సిద్ధం చేసుకోవడం బయలుదేరి వెళ్ళిపోయి వేగంగా గ్రక్కున వెడగలవు చాలా వేగంగా గ్రక్కున అంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెడవలయు కానీ వెడలకున అలా వెళ్ళకపోతే భానుదయంబున వనది గణన చేయరాని భానుదయం అవడం ఏంటి? ఈ అంబుద్ధి పురాణం అప్పుడు మనం లెక్కలేనంత జన నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ పోతారు. లెక్కలేనంత గణన చేయరాని, మనం ఒక లెక్క కూడా పెట్టలేము ఎంతమంది పోయారు, ఊహించడం. అటువంటి బాధ, కీడు, ప్రయ్య అంటే ఒక నింద. అర్జునుడు నిన్ను ఎందుకు పంపించారు అక్కడికి? వాళ్ళందరినీ చంపడానిక? వాళ్ళందరినీ తీసుకొస్తామని కదా అనే నింద. పాపము చూడండి, ఇంతమందిని చంపిన పాపం మనకి తెలిసి కూడా బాగా ఇంతమంది చనిపోయారన్నటువంటి బాధ. మనం కనుక ఈ రాత్రి వీళ్ళందరినీ ఇక్కడ తీసుకోలేకపోతే వీళ్ళందరినీ చంపిన పాపము, వీళ్ళందరినీ చంపామన్న నింద, బాధ మనకి మిగులుతుంది. కాబట్టి మనం కృష్ణుడి విషయాలు వాళ్ళకి చెప్పద్దు తర్వాత అర్జునుడు రామకృష్ణుడు అగ్ని సంస్కారం చేయడం. ఎన్నోది పద్యం? 171. ఈ రామకృష్ణుల దేహాలకి నా అగ్ని సంస్కారం చేసేస్తాడు. కావున వేగము అగ్నియును కాష్టములను వాళ్ళు వేగంగా అగ్ని పెట్టారు. ఆ కాష్టం చేర్చేశారు. సద్విధి శ్రీ విలసిల్ల మంచి విధులు. శ్రీ అంటే ఐశ్వర్యం. లేదు, అది కృష్ణుడి శరీరం. కృష్ణుని శరీరం సంస్కృతి కూడా ఆ కృష్ణుని శరీరము అగ్ని సంస్కారం పెట్టి. మీకు నేను చెప్పాను, తిక్కన గారు ఒక భీష్ముడి శరీరానికి శవరత్నము అని వాడారు. ఇంకెక్కడ వాడారు? కృష్ణుడి శరీరంతో సహా వాడారు. దాన్ని పెట్టి కృష్ణుడి శరీరం ఆ చితి మీద పెట్టేసి కూర్చి క్రమ్మరం పోగొట్ట బుద్ధి. కాబట్టి కృష్ణుడి శరీరం మీద దీని మీద పెట్టేసేయడం, అగ్ని వెలిగించడం, మనం తొందరగా వెళ్ళిపోవడం, ఇదే సరైన పని అని అనుకున్నారు. నిర్ణయించుకుని అంచు మరి భూసుర కోటి తాను గాఢ సంభావన భూసురులు అర్జునులు ఎంతో గౌరవంగా చేశారు ఈ పని. శివనగా గౌరవంగా చేశారు. కానీ కృష్ణుడు అక్కడ ఉన్నది దృఢ భక్తి కూడై భద్రము పరమ భక్తితో, అచంచలమైనటువంటి భక్తితో ఆ పితృమేధాన్ని నిర్వర్తించాడు. ఎవరు? అర్జునుడు. అది మనం అయ్యా ఇప్పటికి 171 ఇందులో 29 + 26 అంటే 49 + 6 55 పద్యాలు ఉన్నాయి. ఈ మౌసల మాస్టర్ గర్ల్ మాస్టర్ ఎట్లా నివేదన పెడతా? ఎక్కడికి? ఏడు అమ్మేది అప్పుడే ఎక్కడికి వెళ్ళాడు?
బాలు దీపం దర్శయామి దీపరూపానంతర శుద్ధ జ్ఞానం సమర్పయామి ఓం భూర్వ స్వాహ సర్వచైతన్య రూపాంత మాజ్ఞా విద్యావిషది ఈ బుద్ధి జ్ఞానం నేను వరకు ధూపమాగ్రాపయామి నైవేద్యం నివేదయామి ఓం భూర్వ స్వాహ సర్వచైతన్య రూపాంత మాజ్ఞా విద్యావిషది బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్ ప్రోక్షాత్ పరిశీలించాం అత్యంతగా పరిశీలించాం శివదశ భార్య సమేత అష్టబుద్ధ పుత్రబద్ధ పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మ నమో నమః శుద్ధమాలా నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం విజ్ఞానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ మధ్య 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 బాగానే కొంచెం మధ్య మధ్య బాగా అక్కడ మంగళ మహానీరాజన ఇష్టమైన శ్రీకృష్ణ యదుభూషణ
శామరం వీచయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా సుఖినో భవంతు దేశో యక్షో సదనా సదనా సరళం శతం సహకుటుంబం సపరివారం రక్షन्तు సర్వే జనాః సర్వే సర్వపరివారస్య ధర్మబద్ధ మనోరథస్య సర్వం మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురుగారు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 తల్లి మక్క మహాదేవ. నా జాబ్సేనా చేస్తూ ఉన్నాను.